ప్రేక్షకులందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సజీవ సువార్త అనే కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం విని ఆశీర్వాదపరచుకునేమో మనల్ని ప్రేమపూర్వకంగా వ్యక్తపరుచున్నాను. సమయంలో దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాము. ఈరోజు ధ్యాన వాక్యము అంశము కపటం. గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. దేవుని వాక్యం చదువుకున్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 43 నుంచి 47 వచ్చిన ఏదైతే రాయబడింది. మన్నాడు ఆయన గలిలయకి వెళ్ళి ఫిలిప్పీని కనుగొని నన్ను వెంబడించమని చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా అనగా ఆంధ్ర పేతురు అనే వారి పట్టణ వాపసు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రం మోషే ప్రవర్తన ఎవరి గురించి మోసే అని కనుగొంటుమే అని మోసే ఏసేపు అమ్మాయి నజరేయుడు యేసు అని చెప్పాను. అందుకు నతనయేలు నజరేయుడిని మంచిది ఏదో రాగలని అనగా ఫిలిప్పు అతను యేసు నతనయేలుకు వచ్చి చూచి ఇదిగో నిజముగా ఇజ్రాయేలు అతను ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. ఎవరు నష్టం దేవుడి కాక. ఇక రాయబడిన వాక్య ప్రకారంగా ఫిలిప్ అని అతను అక్కడ వచ్చేవాడు. అప్పుడు నతాన్ని చూశాడు. నతాన్తో మాట్లాడి మేము దేవుడిని చూసాము అని చెప్పినప్పుడు నతాన్ని నమ్మలేదు. నజరేయుడు మంచిది ఏదైనా ఉన్నదాన్ని అది సరేస్తుంది. కనుక అది ఏమి చేసినప్పుడు మంచిది ఏదైనప్పుడు ఎప్పుడు ఉన్నటువంటి యేసు నజరేయుడు అని పిలిచేదాన్ని ఏ కపటం యేసు నజరేయుడిని చూసి ఏ కపటమో లేదా ఎదుగుమని చెప్పాను. దేవుడు యేసు ప్రభువు అది యొక్క నతాన్ని గురించి చాలా చెప్పారు. ఈయన ఏ కపటము లేదండి. కారణం ఏంటంటే అతను ఏం చేశాడంటే నమ్మలేదు. అయినా కూడా అతను విశ్వసించి యేసు ప్రభువు అతను ఏ కపటము లేదని చెప్పాడు. కానీ ఈ దినాల్లో చాలామంది కపటంతో కొన్ని మనసు కపటంతో వేస్తాం. కపటం కనుక కానీ ఇతను ఇజ్రాయేలు కానీ ఏ కపటమో లేదని యేసు ప్రభువు చెప్పాడు. అంతేలే ఎక్కడ సరస్తుంది కీర్తనము అన్నగీత పదార్థం హృదయము కపటము నిండి ఉన్నది, అది అగాధంతో నిండి. కనుక మనుషు హృదయం కపటము నిండింది. అంచేతంటే హృదయం అన్నిటికంటే మోసకరమని అది ఘోరమైన వ్యాధి కలిగి. అంతే సహోదరుల అప్పస్ పౌరులు ఈ సహోదరుల వల్ల ఇవ్వడానికి ఆపద పడ్డారు. కపట సహోదరుల వల్ల ఆపద పడ్డారు. చాలామంది కపట సహోదరులు ఉంటారు. మంచాలే కానీ లోన ఒకటి బయట ఒకటి కపటలు. కనుక అప్పస్ చాలా బాధపడ్డారు కపట సహోదరులు. మనం కూడా అనేక సహోదరులు మంచిగా ఉంటారు. కానీ వాళ్ళు మన అపాయం పడేస్తారు. మంచిదనం చూడలేక మన యథార్థం చూడలేక మన పవిత్ర చూడలేక మన చాలా అపాయం పడేస్తారు. అప్పుడు పౌరులు అపాయపడ్డారు. కానీ దేవుడు తప్పించాడండి. అంచేత కొన్ని రాసిన పత్రిక 11:20 అంచేత ప్రతి సహోదరుడు తప్పకండి. ఏ సహోదరు నమ్మకూడదు. తోటి సహోదరు నమ్మకూడదు. చాలా మంది సహోదరులు చాలా మంది స్నేహితులు కానీ ప్రతి వారు నమ్మేసి మనం మోసపోతుంటాం. వాళ్ళు పైకి చెప్తారు లోపల. కనుక ఆ వ్యక్తిగత జీవితంలో ఏ పరిస్థితుల్లో సహోదరు నమ్మకూడదు. కానీ నీ వ్యక్తిగత జీవితం జీవంగా దేవుడు నమ్మవు. కనుక ప్రతి ఒక్కరికి నమ్మి మోసపోతున్నామో లేకపోతే నీ వ్యక్తిగత జీవితం ప్రతి సహోదరు తంతుకోండి. ఈ వ్యాఖ్యానం 19:4 ఉంటుంది. ప్రతి సహోదరుడు తంతుడు. ప్రతి సహోదరు ఎవరికి నమ్మకూడదు అని అనుకుంటా. క్రైస్తవ దేవుడు మనం అందరూ నమ్మేస్తాం, అన్ని విషయాలు నమ్మేస్తాం, తెలుగు గుర్తు పడిపోతాం. కానీ మన వ్యక్తిగత జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాంతాలు అంచేత బయట మధ్య ప్రతిగంగా 3:10 ఈ రీతి రాయబడింది. ఏమైనా కపటం చేయకుండా నీ నాలుగుని భద్రం చేసుకో. కపట మాటలు చేయకుండా చెప్పకుండా నీ నాలుగుని భద్రం చేసుకో. కనుక మన నాలుగు చాలా భద్రం చేసుకోవాలి. రకరకాల మాటలు, రకరకాల కపట మాటలు, రకరకాల పైకోట్లు క్రైస్తవులు చెప్పుకొని దేవుని గురించి చెప్పుకుంటూ అనేక విషయాలు కపటమైన మాట్లాడాలి. మన నాలుగు చాలా జాగ్రత్తగా పడుతుంది. నాలుగు చాలా చిన్నదే కానీ అది అద్దె పడుతూ ఉంటుంది నాలుగు. కానీ నాలుగుని భద్రం చేసుకోవాలి. నీ నాలుగు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. నీ నాలుగు అంచదే నీ నాలుగు కింద విశ్వమన్నది అంటారు బైబిల్ ప్రకారంగా. అది రామపతి ఎన్నదాన్ని నీ నాలుగు కింద విశ్వం ఉంది. కనుక మన నాలుగు చాలా జాగ్రత్త కాపాడుకుంటాం. మన జీవితంలో విశ్వాస జీవితం, ప్రార్థన జీవితం, క్రైస్తవులు మనం దేవుని మనం ప్రభువులు సాగిపోగలం. కనుక
అని చెప్పి బైబిల్ చెప్తుంది. కనుక కపటం చెప్పకుండా నీ నాలుకని జాగ్రత్త. అంటే దేవుడు అంటాడు, పెద్దవాళ్ళతో నన్ను కనిపిస్తుంది కానీ నీ హృదయం నాకు దూరంగా ఉండదంటుంది. కనుక మన వ్యక్తిగత జీవితం కపట సహోదరులు కపటము కనుక కొంతమంది వ్యక్తులు నీకు పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. కపట సహోదరు ఎవరెవరు అక్కడ నాకు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా నేను చాలామంది స్నేహితులను వచ్చాను. దైవ సరిస్తుంది అబ్రాహాము దేవుని నమ్మను దేవుడి స్నేహితులను పిలవబడింది. కనుక అందులో అబ్రాహాములో ఏ కపటం లేదండి. అన్ని మంచితనం, యథార్థత, పవిత్రత. ఆయన ఏ పరిస్థితుల్లో కపటంగా మాట్లాడేది కపటం వచ్చింది. కనుక అంతేది అందరూ దేవుడు ఏమనిపించండి, దేవుడి స్నేహితులు పిలిచాడు. అందరితో మంచిగా తమ్ముడు సాయం చేశాడు, ఇతరులకు సాయం చేయాలి. అనేక విషయాలు ఆయన నీతిని భక్తిని కాపాడుకున్నాను. బట్టి తన సహోదరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాను. తన సహోదరు కష్టపడితే, బాధలో ఉంటే, పెద్దలు ఓడిపోతే ఏం చేసేది, తమ్ముడికి వెళ్ళి సహకారం చేశాడు. అంతేకాని తమ్ముడి మీద అసూయపడలేదు, తమ్ముడి మీద ఏం ద్వేషపడలేదు, ఏ కబురు ఉంచుకోలేదండి. తమ్ముడు మరి సరే ఇద్దరు కలిసి ఒకే స్థాయి ఉండేవారు. కానీ వాళ్ళకి ఇరువురికి గొడవ వచ్చినప్పుడు కూడా ఆయన మనసులో ఏం పెట్టుకోకుండా, కపటం ఏ మనసు పెట్టుకోకుండా అబ్రాహాము తన తమ్ముడికి సహాయం చేశాడు, మంచిగా ఉన్నారు. కనుక మన వ్యక్తిగత జీవితంలో దేవుడి నమ్మకం కనుక మన దేవుడి సాయం పిలవడంటే నీరు దేవుడు నా కపటం లేకున్నప్పుడు దేవుడి స్నేహితులు పిలుస్తారు. అబ్రాహాం ఎవరి మీద ఏ విధంగా కపట ఉద్దేశం లేదు. కనుక మన వ్యక్తిగత జీవితంలో మన నిశ్చయ జీవితం మనం ముందు సరిపదం లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది, అమ్మునాలు ఒక ఇస్తున్నారు. అతను ఏం చేసంటే అతను తామారు ఒక ఇస్తున్నారు. అతను ఏం చేసంటే చెడ్డ సాగించాడు. ఒక అమ్మాయిని చెరుపుటకు చెడ్డ సాగించాడు. చూడండి, చాలామంది చెడ్డ సాగిస్తుంటారు. అమ్మునాలు పాపం చేసి కపటంగా ప్రవర్తించాడు. కనుక మన వ్యక్తిగత జీవితంలో ఇతరులకి చెడ్డ సలహా ఇవ్వకూడదండి, మంచి సలహా. ఒక అబ్బాయి చెరుపుడు ఇద్దరు అప్పచేది ఒక్క ఇద్దరు బిడ్డలే. కానీ వాళ్ళు ఏం చేసేది, పాపం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కొన్ని చెడ్డ సలహాలు ఇచ్చినప్పుడు సొంత చర్యలతో పాపం చేసేది. కానీ మన వ్యక్తిగత జీవితంలో ఏ పరిస్థితి చెడ్డ సలహా ఇవ్వకూడదు. చెడ్డ సలహా ఇచ్చిన వల్ల ఎదురు పాపలు పడి జీవితం కొట్టు చచ్చిపోతారు. కానీ మన వ్యక్తిగత జీవితం ఎవరికి మంచి సలహా ప్రయత్నించాలి. కానీ చెడ్డ సలహా ఇచ్చే పరిస్థితులు పాప పురుగొప్పకూడదు. మాటలు నోటం రాకూడదండి. క్రైస్తవులు మనం దేవుని బిడ్డ, మనం విశ్వాసాలు, మనం దేవుని బిడ్డ, మన వ్యక్తిగత చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రారంభిస్తున్నాం. కనుక మన వ్యక్తిగత జీవిత ప్రభావం స్నానం చేయడం అడగడం. కనుక కొన్ని విషయాలు ధ్యానం చేస్తున్నాను. అత్యస్వార్థ మత్స్యవార్త 2వ అధ్యాయం గురించి పెట్టినట్టు ఏ రోజు యేసు ప్రభు చూడక జ్ఞానంతో మాట్లాడి యేసు ఎక్కడ పెట్టారు. ఇప్పుడు ఏ రోజు మీరు కూడా వెళ్ళి చూసి రండి, నేను మీతో వస్తానని చెప్పాడు. ఏంటంటే జ్ఞానంతో కపటంగా మాట్లాడి ఏ రోజు. అప్పటికే పిల్లలు చెప్పారు అనుకున్నాను. నాకంటే రాజు ఎక్కడ పెట్టారు, నేనే రాజు, నాకంటే నీకెవరు రాజు అని అనుకున్నాను. అదే నాకంటే ముందు రాజు వచ్చాడని చెప్తాను. జ్ఞానం యూదులు రాజు పుట్టినవాడు ఎక్కడున్నాడు అని ఇప్పుడు నేర్చేది మనసు ఒకటి, ఇప్పుడు పైకి ఒకటి. మీరు వెళ్ళి చూసి రండి అని చెప్పాడు. అంటే అది చూసి వస్తే అది చెప్పేది. నాకంటే రాజు ఎవరు ఉండకూడదు, అతను ఉదయం ఉంది. కపటం మాట్లాడి జ్ఞానంతో ఏడు రాజే కానీ జ్ఞానంతో కపటంగా మాట్లాడితే వెళ్ళి వేసుకో చూసి మళ్ళీ తిరిగి ఆ దారి రాకుండా మరొక దారిలో వెళ్ళిపోయారు. కాబట్టి చూస్తే రాజు పుట్టాడు నాకంటే రాజు ఉండకూడదు. కపటం నాకంటే పెద్దలు ఉండకూడదు, నాకంటే ఇదేనా డబ్బులు అనుకోడు, నాకంటే ఇదేనా ఉండకూడదు, నాకంటే పెద్దవాడు అనుకోడు, నాకంటే మంచి పేరు తెచ్చుకున్నాడు ఉండకూడదు. చాలా ఆ స్థితి ఉంటుంది చాలామంది. అలాగే నీకంటే మంచివాడుగా
నువ్వు అందరికీ మంచివాళ్ళు ఉండాలని నీ ప్రాంతాన్ని బ్రతమాల్చున్నాను. కానీ దర్శనం మతస్వామి నిరాధించిన ఏమేస్తుందంటే అక్కడ యేసుప్రభుని పట్టుకోవడానికి సైనికులు వచ్చారు. ఎస్సుమంతో ఇప్పుడు యోధా అనే వ్యక్తి ఏం చేసింటే ప్రతి ఇష్టాన్ని బయట పేదవాళ్ళు 30 రూపాయలు అమ్మేస్తే అయ్యా నేను ఎవరు ముద్దు పెట్టుకుంటారో వారు యేసుప్రభు అని చెప్పారు. వాళ్ళు ఏంటంటే యేసుప్రభుని ఏం చేశాడంటే ఆయన గెస్సమనే తోటలో అతను పట్టుకొని యేసులో పట్టుకుని ముద్దు పెట్టాడు. చూసారా? కపట ముందు చొప్పుమ రాజా నీకు సొమ్మని కపట ముందు పెట్టాడు. కపట ముందు పెట్టేసి యేసుక్రీస్తుని అప్పగించేసేది. చూసారా? యేసు ప్రభు సాగుదలన తన వ్యక్తిగత జీవితం ఏంటంటే డబ్బు యోగాకి డబ్బాస్ వచ్చింది. యేసు ప్రభుని అప్పగించేసేది. కపట ముద్దు చాలా రకాలనే కడమంది కనుక మన వ్యక్తిగత జీవితం ఏ రకం కానీ మన వ్యక్తిగత జీవితం కపట ముద్దు ఉండకూడదు, ప్రేమ ముద్దు ఉండాలి. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి మెడ పడి ముద్దు పెట్టుకుని కుమారుడు లోనికి తీసుకెళ్ళాను. నేను ప్రేమ తప్పిపోయాడు. కొడుకు తప్పిపోయాడు, డబ్బు తీసుకుపోయాడు. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని లోపల తీసుకెళ్ళి వస్త్రాలు ధరించి మంగళంగా పెట్టి గొప్ప విందు చేసేది. అదే కనుక మన ప్రేమ ముద్దు కావాలి కానీ కపట ముద్దు ఉండకూడదు. కపట ముద్దు దేవుడిని ప్రేమిస్తాడు, ప్రభుని ప్రేమిస్తాడు. ఏ పరిస్థితి ఉన్నప్పుడు కూడా, ఏ స్థితి ఉన్నప్పుడు కూడా, ఏ పాప శాపాలు ఉన్నప్పుడు కూడా జీవితంలో పైకి ఒకటి లోపల ఒకటి ఉంది అని నరగని పోతే బైబిల్ ఉంది. కనుక మన నరగని పోలే దేవుడు నమ్మకూడదు. ప్రభు నమ్మకంలో మనం దేవుడి రాజ్యంలో ఉండాలి అని గొప్ప విశ్వాసం మనం ఉందామా? లోపల ఈ దినాలు అనేక కూడా అలాగే పైకి మంచిగా ఉండి లోపల పైకి మంచిగా ఉండి లోపల కపటం ఎవరు మిగిలిన చేతే మన వ్యక్తిగత జీవితం క్రైస్తవ మనం లోపల ఒకరు పైకి ఒకరు అన్నారు. ప్రేమించే మనసు ప్రేమించేది కపటం ముందు పెట్టినప్పటికీ నువ్వు చేయ ఉద్దేశం ఏదో త్వరగా చేయి అని యోధా ప్రోత్సహించాడు. కానీ త్వరగా చేశాడు అని దేవుడు క్షమించాడు. ఇచ్చేదంటే మళ్ళీ తర్వాత యోధా చేతపడ్డాడు కానీ దేవుడే రాలేదు. యోధా ఇస్కరియోతు దేవుడిని అమ్మేశాడు, సిలువకి అమ్మేస్తారు. మళ్ళీ తిరిగి అతను పశ్చాత్తపడ్డాడు కానీ తిరిగి యేసు ప్రభువుకి రాలేదు. పేతురు కూడా దేవుడు ఉన్నారు కానీ అదే పశ్చాత్తపడి యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చాడు. కనుక పేతురు అయితే మంచి పేరు మంచి విశ్వాసంగా ఉన్నాడు. యోధా అయితే తరగతి చనిపోయాడు. గురివేసి చనిపోయాడు. కారణం ఏంటంటే యేసు కపటం ముందు పెట్టుకుని దేవుని అమ్మేశాడు. కనుక నీ జీవితం కపటం లేకుండా చూసుకుంటావా? సోదరు నీ ప్రేమపూర్వక క్రైస్తవులు చెప్పుకుంటూ బైబిల్ పట్టుకుని ప్రభువు నమ్ముకుంటూ దేవుడి ముందు సాగిపోతూ అనేక మనసు పట్టుకుని మంచివాడికి చలామైపోతాం. మంచివాడి సోదరు విషయంలో నక్కజల అంద మనుషులు నేను బంధువుల విషయంలో రకరకాల విషయాలు నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. నీవు నేను మనందరూ జాగ్రత్తగా వాళ్ళ నమ్మకాలు మంచి భాష అనిపించుకుందామా? కనిపించిందా? ప్రతి అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికరమైనది. కపటం అనేది వచ్చేది హృదయంలో కపటం లాగా తెలుసుకుంది. ఏమో చెప్పినా కపటం అంచేది మన వ్యక్తిగత జీవితం హృదయంలో కపటం లేకుండా ఉండాలి. కానీ బైబిల్ తెలుస్తుంది. కీర్తన బాబు 16:6 హృదయము కపటముతో నిండి ఉన్నది, అది అగాధమైనది. హృదయము కపటముతో నిండి అగాధమైనది అంటే హృదయం మన హృదయం సరి చేసుకున్నాం. హృదయం వెళ్ళినప్పుడు ప్రభు నమ్మకం మంచిదే, దేవుడు నమ్మకం మంచిదే, కానీ హృదయం కపటం ఉంటుంది. హృదయం కపటం లేకుండా చూసుకుంటే యేసుక్రీస్తుడు రక్తదాన్ని కడిగి పవిత్రపరుస్తాడు. కాబట్టి హృదయం శుద్ధిగా ధన్యులు వాడు దేవుడు చూసేది బైబిల్. నీ బ్రతుకులో నీ జీవితంలో కపటం సోదర క్రైస్తవుల దేవుని తిరిగి బిడ్డ ఏ రకంగా కపటం లేకుండా అందరితో సమాధానం ఐక్యత ఉండగలవా? ఉంటావా? ఈరోజు నీకు నీవుగా తీర్మానం చేసుకో. ఏదైతే పాప శాఖ నేను లేకుండా ఎదవాళ్ళని మంచిగా చూస్తూ మంచిగా ఉంటూ అందరితో సమాధానం ఐక్యతగా ఉండు. అంతేగాని అందులో నేను మంచివాడిని నేను బయట చెప్పుకుంటూ లోపల కుళ్ళు కుసుతో అస్సుని పెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు గోరు తీసే క్రైస్తవులో ఉండకూడదు. మనం నిజ క్రైస్తవులు ఉందాం. ప్రభు రక్త కడవబడి వ్యక్తిగా ఉందాం. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించి కాక
నీకు డ్రెస్ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రేమ సరిపడ ఘనమైన దేవ మీ ఘన స్థితి వంద చెల్లించుకుంటున్న ఈ మంచి వివేకాశంలో తండ్రి మీరు కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము. కపటం ఏ రకం కపటం లేకుండా కుళ్ళు కుశుద్ధం ప్రసూద పలాగ దేశం ఏది లేకుండా మేము నిజమైన క్రైస్తవులు నిండని క్రైస్తవు ఉండేందుకు క్రైస్తవ లోకం అంతా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాము. హృదయం మోసగలిగింది, హృదయ శుద్ధిగా తండ్రి వారు దేవుని చూసిన సేవించారు కనుక మా హృదయాలు ఎల్లప్పుడూ నీవైపు తిప్పుకుంటూ నిన్ను గణపరుచుకుంటూ మా జీవితాలు క్రీస్తు కొనసాగించండి. వారికి మాకు దయచేయండి. నీ కృపాసం మమ్మల్ని జ్ఞాపకం తీసుకెళ్ళి నీ బిడ్డలకు మమ్మల్ని స్వీకరించి అంగీకరించండి. దేవుని నమ్ముకున్నా ప్రభు నమ్ముకున్నా కడవరకు మా జీవితాలు కాపాడుకుని హృదయం అన్నిటికీ మోసగలిగింది. అది గౌరవమైన వేదగలదు కానీ హృదయంలో కష్టం ఏది లేకుండా నిండైన సరస్సుగా వీళ్ళందరినీ దీవించి క్షమించి దీవించి ఆశీర్వించండి. ఈ మాటలు ప్రతి ఒక్కరిని పేరు ఆశీర్విస్తారని యేసునామములో ఈ ప్రార్థన సమర్పణ చేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మా తండ్రి యొక్క దేవుడి కృప, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ కృపా సన్నిధి ఈ వాక్యమైన ప్రతి ఒక్కరి దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమ్మరించబడిన గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. శోభం మందికి వందాలని ఇట్లు ఈ సోదరుడు తీసుకుందలా గారు రాజపేట కాకినాడ చెప్పింది. ఈ యొక్క సజీవ సువార్త అనే కార్యక్రమం చూసి మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తప్ప మీరు మీ కుటుంబం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా మీ సోదరుడు. ఆమె